హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక లయన్ గురించి. ఏంటంటే లయన్ కింగ్ చూసాం కదా, అలాంటి బ్రేవ్ లయన్, అలాంటి యాంగ్రీ లయన్ మనం లైఫ్లో ఇంతవరకు వినిందాం, చూసిందాం. కానీ నేను చెప్పే లయన్ సేమ్ అదే క్వాలిటీస్, అదే ధైర్యం, అదే పవర్ ఉండేటువంటి లయన్ని నేను చూపిస్తాను. సో ఆల్ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే మీకు ఆ లైన్ ఫోటో చూపిస్తా, నెక్స్ట్ దాని గురించి చెప్పుకుందాం. చూసారు కదా మీరు ఆ లైన్ ఫోటోని, అదైతే స్కార్ఫేస్ లైన్ అని దానికి ఒక బిర్దు ఉంది. చెప్తాను ఆ పేరు ఎలా వచ్చిందో. 2007 కెన్యాలో ఆ లైన్ పుట్టింది. ఆ లైన్కి 4 బ్రదర్స్, 4లో అదొకటి. అది వచ్చేసి ఒక 2012, 2014లో ఒక ఫైట్లో దాని కంటికి వేరే సింహంతో గొడవ పడేటప్పుడు కన్ను ఇలా గిక్కుపోయింది. సో అలా దెబ్బ తగలడం వల్ల అప్పటి నుంచి దానికి స్కార్ఫేస్ అనే బిరుదు వచ్చింది. అది అయితే మొత్తం మీద మహా అంటే ఒక సింహం 12 ఏళ్ళు, అట్లీస్ట్ అంటే 13 ఏళ్ళు, కానీ ఈ సింహం మాత్రం 14 ఏళ్ళు కెన్యాలో ఉన్న పెద్ద ఫారెస్ట్ని చుట్టూరు ఉన్న 200 మీటర్స్ని, అంటే దగ్గర నాకు తెలిసి ఒక కిలోమీటరు, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ని పాలిచ్చింది అడవి అంతా. ఈ సింహము దూరంగా అక్కడ కనిపిస్తూనే ఎంత పెద్ద జంతువైనా, ఎన్ని సింహాలైనా ఈ పక్క భయపడాల్సిందే. ఎందుకంటే అంత బలము, అంత ధైర్యము, అలాంటి గర్జన కూడా మనం లయన్ కింగ్ సినిమాలో చూసినాం. అచ్చం సింబా ఎలా ఉంటాడో ఇలానే, ఏమంటే కన్ను ఒకటి స్కార్ఫేస్ లాగా వచ్చింది అంతే తప్ప అదేం పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనం చెప్పే టాపిక్ ఇప్పుడు ఏంటంటే మీరు నమ్మరు, ఇది వచ్చేసి మొత్తం బతికిన తన లైఫ్ 2007 నుంచి 2021 వరకు వచ్చేసి ఇదైతే మొత్తం 400 హైనస్ని చంపింది, అలాగే 130 మేల్ లయన్స్ని చంపింది, అలాగే 11 మొత్తం 11 క్రొకడైల్స్ని అయితే తన కంట్రోల్లో పెట్టుకుని ఒకేసారి 4 కోళ్ళని చంపేసింది. ఎస్, నేను చెప్పేది నిజమే, మీరు నమ్మరు. సో ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, కావాలంటే మీరు అక్కడ ఉన్న ఆ ఫోటోలో దాని గురించి డీటెయిల్స్ అంతా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చదువుకోవచ్చు. ఇలాంటి బ్రేవ్ లయన్ మన దేశంలో ఉండడం నమ్మలేదు.